అందరికీ నమస్కారం. మనకు ఈరోజు మామిడి తోటలో వచ్చేటువంటి సమస్య గురించి ఈరోజు చూద్దామని రావడం జరిగింది. మామూలుగా ఇప్పుడు నైట్ ఉష్ణోగ్రతలు ఎక్కువ చాలా దారుణంగా పడిపోవడం వల్ల, ఇప్పుడు మనకు 20 degrees 15 degrees ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల, ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క మనకు బూడిద తెగులు అనేది మనకు ఎక్కువ సమస్యగా ఉంది. బూడిద తెగులు వచ్చిందంటే మనకి ఇక్కడ చూడొచ్చు, పూత మీద ఈ విధంగా నల్లటి ఒక బూడిద రంగు ఒక ఫంగస్ అనేది ఈ విధంగా ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక రకంగా హెల్తీగా ఉన్నటువంటి ఫ్లవర్ ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇది బూడిద తెగులు ఆశించినటువంటి యొక్క పూత అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఒక బూడిద రంగులో ఉన్నటువంటి ఫంగస్ ఫామ్ అయి ఉంటుంది. ఈ విధంగా మనకు బూడిద తెగులు వచ్చిందంటే దీని తెగులు ప్రభావం వల్ల పూత ఎక్కువ అదే ఇన్ఫెక్షన్ గురయ్యేసి రాలిపోవడం జరుగుతుంది. దీని ప్రభావం ఈ గణనీయంగా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది. దీన్ని మనం సకాలంలో గుర్తించి మనము తగు జాగ్రత్తలు, మంచి తెగులు మందులు పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బూడిద తెగులను, పూత దశలో వచ్చినటువంటి తెగులను నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికి వచ్చేసి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనము తొలి దశలో వచ్చేసి సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. అది లేనప్పుడు ప్రోపినబ్ అనేది చెప్పేసి మనకు అందుబాటులో ఉంది. ఎంట్రకాల్ అని చెప్పి బేర్ కంపెనీ వాళ్ళకి అందుబాటులో ఉంది. అది వచ్చేసి 2 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే కూడా దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా హెక్సాకొనజోల్ అని చెప్పేసి మనకు అది కూడా వాడుకున్నట్లయితే కూడా మనకు 2 ml 1 లీటర్ నీటికి దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అది కాకుండా, అది లేనప్పుడు మైక్లోబ్యూటానిల్ అని చెప్పేసి మనకు అందుబాటులో ఉంది. ఇండెక్స్ అని అంటారు. అది 1 గ్రామ్ 1 లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బూడిద తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మనం పూర్తిగా దీన్ని సమర్థవంతంగా నివారించుకోవాలి అని అనుకుంటే, మనకు ఇంకా మంచి మందులు, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు మంచి మందులు మనకు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నేటివ్ అని చెప్పేసి మనకు అందుబాటులో ఉంది. అది వచ్చేసి 100 గ్రాములు 100 గ్రాములు 200 లీటర్ల నీటికి పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని పూర్తిగా సమూలంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. అది లేకుంటే అమిస్టార్ టాప్ అని సింజంటా కంపెనీ వాళ్ళకి అందుబాటులో ఉంది. అది వాడినట్లయితే కూడా ఈ యొక్క బూడిద తెగులను పూర్తిగా నివారించుకోవచ్చు. అది లేనప్పుడు కస్టోడియా అని చెప్పేసి అందుబాటులో ఉంది. అది వాడినట్లయితే కూడా మనకు ఈ యొక్క బూడిద తెగులను పూర్తిగా నివారించుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, బూడిద తెగులు ఈ విధంగా వచ్చేసి మొత్తం ఫామ్ అయ్యేసి అక్కడ చూడొచ్చు మీరు, నల్లటి మసిలాగా బూడిద రంగులో ఉన్నటువంటి ఒక ఫంగస్ ఫామ్ అయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు చెప్పినటువంటి మందులో ఏదైనా ఒకటి వాడుకోవచ్చు. ఈ విధంగా దీన్ని మంచి జాగ్రత్తలు తీసుకొని సమర్థవంతంగా నివారించుకోగలరని, మామిడి తోటలో ఉన్న ప్రతి రైతుకు ఈ విషయాన్ని తెలియజేయగలరని, ఈ యొక్క మనకు ఈ సీజన్లో మామూలుగా మనకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, మనకు మార్చి వరకు కూడా చలి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచు ప్రభావం ఉండడం వల్ల ఈ యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మామిడి రైతులు, ప్రతి రైతు దీన్ని తెలుసుకోండి. తెలుసుకున్న ప్రతి రైతు పక్క రైతులకు కూడా, మామిడి రైతులకు షేర్ చేసి వాళ్ళకు కూడా అప్రమత్తం చేయండి. ఈ యొక్క నష్టాల బారి నుంచి ప్రతి రైతును కాపాడాలని కోరుతూ, మీరు కూడా ప్రతి రైతు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కూడా దయవుంచి మాకు ఒక ఉత్సాహం అనేది రావడం జరుగుతుంది. మీరు కన్నా లైక్ చేస్తే ప్రతి ఒక్కరు దయవుంచి మాకు లైక్ చేయండి, మాలో ఉత్సాహాన్ని నింపండి. మీకోసం మంచి వీడియోస్, మంచి కంటెంట్తో మీ ముందుకు రాగలుగుతాము. ప్రతి విషయాన్ని మీకు కూలంకషంగా, మంచి విషయాలు మీకు మన రాయలసీమ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి పంటల గురించి ఇంకా మంచి విషయాలు మీ ముందుకు తీసుకురాగలుగుతాము. మమ్మల్ని కొంచెం ఉత్సాహాన్ని మాలో నింపాలంటే మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ ప్రతి రైతు మహాశయునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.